Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ PHP. PHP అంటే ఏంటి, అదే విధంగా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ PHP ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, అది కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి ఏమేం కావాలి అనేది ఈ రోజు టాపిక్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే PHP అంటే ఏంటి చూడండి, దీని యొక్క అబ్రివేషన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే పర్సనల్ హోమ్ పేజ్ అంటారు. PHP ని పర్సనల్ హోమ్ పేజ్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక నేమ్ వచ్చేసరికి చూడండి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. ఈ రెండు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏం తెలుస్తుందంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ HTML ఉంది. సో HTML ఎందుకు యూజ్ చేస్తాను, వెబ్ పేజ్ డెవలప్ చేయడానికి. నెక్స్ట్ అదే విధంగా పర్సనల్ హోమ్ పేజ్ అన్నారు. సో ఇక్కడ చూడండి పర్సనల్ హోమ్ పేజ్ అంటున్నారు. సో ఇది కూడా ఏంటంటే వెబ్ పేజ్ కి సంబంధించింది. సో ఇప్పుడు PHP అనేది ఎందుకు యూజ్ అవుతుంది, వెబ్ పేజెస్ ని డైనమికల్ గా క్రియేట్ చేయడానికి PHP అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. PHP ఈజ్ జనరల్ పర్పస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. సో PHP నే జనరల్ పర్పస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు, లేదంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటారు, హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. అయితే ఎస్పెషల్లీ సూటెడ్ టు వెబ్ డెవలప్మెంట్. అసలు ఇది ఎందుకు సూట్ అవుతుంది అంటే వెబ్ ని డెవలప్ చేయడానికి ఈ PHP అనేది సూట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇట్ వాజ్ ఒరిజినల్లీ క్రియేటెడ్ బై డానిష్. సో జనరల్ గా ఏంటంటే డానిష్ అనే అతను 1994 లో మనకి ఈ PHP అనేది తయారు చేశారు. నెక్స్ట్ అదే విధంగా రస్మస్ అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి మనకి దీన్ని 1994 లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మరి ఈ PHP అనేది అసలు ఎక్కడ యూజ్ చేస్తారంటే చూడండి ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో ఈ PHP అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ అదే విధంగా ఈ PHP అనేది మీకు రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకి తెలియాల్సింది ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ మూడు తెలియాలి. అదే విధంగా C లాంగ్వేజ్ కానీ జావా లాంగ్వేజ్ కానీ ఈ రెండింటి మీద కొంచెం గ్రిప్ కనుక ఉంటే మనకి ఈ PHP అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ బిఫోర్ యూ కంటిన్యూ, మనం కంటిన్యూ చేసే ముందు యూ షుడ్ హ్యావ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్, మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి దేని మీద, HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద. ఓకేనా, ఇప్పుడు PHP కంప్లీట్ అయింది. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ PHP అంటే ఏంటో చూద్దాం. సో చూడండి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ PHP ఆర్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ కాన్స్టెంట్స్ అని చెప్పాము. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనం PHP ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే మనకి వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్, సో డేటా టైప్స్ ఇవన్నీ మనకి ఖచ్చితంగా రావాలి, తెలియాలి. సో వీటి గురించి ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత సపరేట్ గా వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది మొత్తం సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కొంచెం రిలేటెడ్ గా మనకి C లాంగ్వేజ్ లాగా జావా లాగే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వేరియబుల్ అంటే ఏంటి. సో జనరల్ గా వేరియబుల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు, వేరియబుల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ నేమ్, ఒక నేమ్ అనేది ఇస్తాము ఎందుకు, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడానికి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇంట్ అని రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది డేటా టైప్ కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. సో ఇక్కడ వేరియబుల్ వచ్చేసరికి ఏమవుతుందంటే a అనేది ఇదేంటి స్టోరేజ్ లొకేషన్, స్టోరేజ్ లొకేషన్ కి ఒక పేరు ఇస్తున్నా ఏంటంటే a అని. ఏం చేస్తుంది, ఈ 10 అనే వాల్యూని తెచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది వేరియబుల్ అంటే. సో ఇక్కడ ఏం రాశారనేది మళ్ళీ ఇక్కడ చదివి చెప్తాను క్లియర్ గా చూడండి. వేరియబుల్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ నేమ్. ఓకేనా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే దాని నేమ్ అంటారు. అయితే గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ దట్ హోల్డ్స్ వాల్యూ. ఓకే, మెమరీ లొకేషన్ కి ఒక పేరు అనేది ఇస్తున్నాను, అదేం చేస్తుంది, ఆ పేరు అనేది ఏదో ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది, హోల్డ్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా యూ కెన్ సే దట్ వేరియబుల్స్ కంటైనర్స్, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, వేరియబుల్స్ ని మనం ఏం చెప్తున్నాం అంటే కంటైనర్స్ అంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ దేనికి, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్. ఈ వేరియబుల్స్ అనేవి ఏంటంటే మనకి ఇంటీజర్ వాల్యూస్ ని, ఫ్లోటింగ్ వాల్యూస్ ని, నెక్స్ట్ అదే విధంగా క్యారెక్టర్, స్ట్రింగ్, బూలియన్, సో ఇట్లా ఏ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే కంటైనర్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇన్ PHP we don't use any command to declare a variable. మనకి ఏంటంటే ఈ PHP అనే లాంగ్వేజ్ లో వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి ఎటువంటి కమాండ్స్ అవసరం లేదు. సో ఈ పాయింట్ కి మీకు ఏంటంటే ఫర్దర్ గా వచ్చే ప్రోగ్రామింగ్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం వేరియబుల్స్ అనేవి ఇస్తామో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి, వాల్యూస్ ని ఇనిషియలైజేషన్ అనేది చేసేయడం. ఓకేనా,
నెక్స్ట్ వేరియబుల్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఏంటి డేటా టైప్స్. ఓకేనా. సో ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటి చూడండి. ద డేటా టైప్ స్పెసిఫైస్ ద అమౌంట్ ఆఫ్ మెమరీ దట్ అలొకేటెడ్ టు ద వేరియబుల్. వేరియబుల్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి a is equal to 10 అని ఇచ్చాను. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే దీని ముందు ఇంట్ అని పెట్టాను. ఇంట్ అని పెడితే సి లాంగ్వేజ్ ప్రకారం అంతా 2 బైట్స్ కదా, 2 బైట్స్ ఆఫ్ మెమరీ. సో a కి మెమరీ ఎంత ఇచ్చింది, 2 బైట్స్ ఇచ్చింది. సో అట్లా వేరియబుల్ కి ఏం జరుగుతుందంటే మెమరీని అలొకేట్ చేయడానికి ఉపయోగించే దాన్నే డేటా టైప్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈ డేటా టైప్స్ అనేవి మనకి ఎన్ని రకాలంటే చూడండి, మనకి సి లాంగ్వేజ్, జావా, అలాగే ఇక్కడ కూడా చూడండి స్కేలార్ డేటా టైప్స్ అంటారు. ఫస్ట్ వన్ ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా కాంపౌండ్ డేటా టైప్స్ అంటారు. ఇవేంటికి ఎరేస్, ఆబ్జెక్ట్స్ అనే 2 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా స్పెషల్ డేటా టైప్స్ ఉన్నాయి. అవేంటి రిసోర్సెస్, అదే విధంగా నల్. వీటన్నింటినీ మనం ఏం చెప్తున్నాం అంటే డేటా టైప్స్ అంటారు. ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆపరేటర్స్. సో ఆపరేటర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్ ఏ సింబల్. ఏదైనా ఒక సింబల్ నే మనం ఏం చెప్తున్నాం అంటే ఆపరేటర్ అంటాం. సో ఇక్కడ చూడండి ఆపరేటర్స్ ఆర్ సింబల్స్. అయితే అవి ఏం చేస్తాయి, దట్ టెల్స్ ద PHP ప్రాసెసర్ టు పర్ఫార్మ్ సర్టెన్ యాక్షన్. ఏదైనా ఒక యాక్షన్ ని పర్ఫార్మ్ చేయని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి a ప్లస్ b అన్నాను. ఇక్కడ ఆపరేటర్ ఏంటి, ఈ సింబల్ కదా, ప్లస్ అనేది కదా, ప్లస్ అనేది ఆపరేటర్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, ఈ రెండింటిని ఎడిషన్ చెయ్యి అని చెప్తుంది. ఓకేనా. సో ఇది ఆపరేటర్ అంటే. మరి ఆపరేటర్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, మనకి సి లాంగ్వేజ్ లో 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్, దాన్ని టర్నరీ ఆపరేటర్ అని అంటారు. సో ఇట్లాగా ఇక్కడ కూడా మనకి చాలా ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఆపరేటర్స్ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్, ఫర్దర్ క్లాస్ లో చెప్పుకుందాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అనేది మీకు ఇప్పటిదాకా నాకు తెలిసి టచ్ అయ్యి ఉండదు అనుకుంటున్నాను మీకు. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ స్టోన్ ఆఫ్ PHP. PHP లో మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ స్టోన్, తయారు చేయడానికి మనకి బాగా ఉపయోగపడే ఒక స్టోన్ అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ద మోస్ట్ బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్, అంటే బేసిక్ గా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే చూడండి లిటరల్స్ ఆర్ కాన్స్టెంట్స్, అదే విధంగా వేరియబుల్స్. ఓకేనా. సో ఈ వీటిని తీసుకొని మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా మోర్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద సింపుల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆపరేటర్స్. బాగా కష్టతరమైనవి అంటే మోర్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మనకి ఏంటంటే ఫార్మ్డ్ యూజింగ్ ద సింపుల్ ఎక్స్ప్రెషన్. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కలిపితే అదొక పెద్ద ఎక్స్ప్రెషన్ లా అవుతుంది. ఇవి ఎలాగా ఆపరేటర్స్ ని యూజ్ చేసుకొని తయారవుతాయి అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చరికి ఏ వెరీ కామన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కంపారిజన్ ఎక్స్ప్రెషన్. అన్నిట్లో కామన్ గా ఉండే ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇక్కడ కంపారిజన్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వీటిలో ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే స్టేట్మెంట్స్ ఉంటాయి. కంపారిజన్ చేస్తాను, ట్రూ అంటే లెస్ దాన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను కండిషన్ రాస్తాను, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను చూడండి a is less than b అన్నాను. సో a వాల్యూ వచ్చేసరికి 10, b వాల్యూ వచ్చేసరికి 20. సో ఇప్పుడు చెప్పండి a అనేది b కంటే పెద్దది. కండిషన్ ఏంటి, ట్రూ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ట్రూ అని చెప్తాను. ఒకవేళ కానీ ఇక్కడ 30 ఇచ్చాను, సో ఇప్పుడు కండిషన్ ఏంటి, ఫాల్స్ కాబట్టి ఏం చేస్తాను, ఫాల్స్ అని రాస్తాను. ఓకేనా. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇఫ్ కండిషన్. ఓకే, ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ అవుతూ ఉంటుంది. కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తా, ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి మొత్తం మనకి ఈ ఎక్స్ప్రెషన్ లో వస్తాయి. నెక్స్ట్ అదే విధంగా లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కాన్స్టెంట్స్. సో వాట్ ఈస్ ఏ కాన్స్టెంట్, అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి? జనరల్ గా ఏంటంటే తెలుగులో స్థిరత్వం అంటే స్థిరంగా ఉంటుంది అని. అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైంలో కూడా వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. నార్మల్ వేరియబుల్స్ అనేది ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10.1 అని ఇచ్చాను. ఓకేనా. ఈ ఎగ్జిక్యూషన్ టైంలో ఏంటంటే కొన్నిసార్లు 10.1.00 ఇట్లా వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ కాన్స్టెంట్స్ అనేవి ఏం జరుగుతాయంటే ఎగ్జిక్యూషన్ టైంలో కూడా వాల్యూస్ అనేది చేంజ్ అవ్వకుండా స్థిరంగా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఆర్ ద వేరియబుల్స్ whose values are not changed throughout the script. సో స్క్రిప్ట్ మొత్తంలో కూడా మనకి ఏంటంటే ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్నే కాన్స్టెంట్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్స్ గురించి క్లియర్ గా చూసినట్టయితే చూడండి do not have the $sign before its name. కాన్స్టెంట్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు
కాన్స్టెంట్ నేమ్ కు ముందు డాలర్ సింబల్ పెట్టకూడదు, ఇది ఒక రూల్. నెక్స్ట్ అదే విధంగా చూడండి కాన్స్టెంట్స్ ఎలా తయారు చేస్తామంటే స్టార్టింగ్ లెటర్ వచ్చేసి స్టార్టింగ్ ఏంటంటే లెటర్ ని యూజ్ చేయాలి, లేదంటే అండర్ స్కోర్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అండర్ స్కోర్ ఎక్స్ అని పెట్టారు, ఇది వ్యాలిడ్ కాన్స్టెంట్, లేదంటే ఎక్స్ అని పెట్టారు, ఇది వ్యాలిడ్ కాన్స్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఇట్ హ్యావ్ గ్లోబల్ స్కోప్ అనేది ఉంటుందంట దేనికి, ఇంత హోల్ స్క్రిప్ట్ మొత్తానికి కూడా గ్లోబల్ స్కోప్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి కాన్స్టెంట్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ సేమ్ వాల్యూస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే వాల్యూని చాలా ప్లేసుల్లో వాడాల్సి వచ్చినప్పుడు ఈ కాన్స్టెంట్స్ అనేవి యూజ్ చేస్తాను. సో పై అనేది ఇక్కడ రాసుకుంటాను, అంటే ఒకే వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అనే వాల్యూవే ఉంది, ఈ 10 అనే వాల్యూనే మనం ఏంటంటే x కి 10 అనే వాల్యూ, నెక్స్ట్ y కి 10 అనే వాల్యూ, ఇట్లాగా సేమ్ వాల్యూస్ ని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే పై అనేది వాటి ముందు యాడ్ చేస్తాం. ఓకే, అప్పుడు అది ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. సో మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ కాన్స్టెంట్ అనేది వాడతాం. సో ఓవరాల్ గా ఏంటంటే PHP అంటే ఏంటో మనకి కంప్లీట్ అయిపోయింది, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ PHP అంటే ఏంటో కూడా కంప్లీట్ అయిపోయింది.